ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియులారా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించినటువంటి దినము అంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని మరి ప్రభు నూతన దినాన్ని మనకిచ్చారు. 2024వ సంవత్సరము మరి 5వ నెల మరి 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేయను. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవాది దేవు వాక్యం సెలవిస్తూ ఉంది. మనం వర్ధిల్లాలంటే, ఆశీర్వదింపబడాలంటే, దీవించబడాలంటే, మేలుకరంగా మనం ఉండాలంటే దేవుని వాక్యం అంటుంది. ఆయనని మనం ఏం చేయాలనో సెలవుస్తుందంటే ఆశ్రయించినంత కాలం అంటండి. కాబట్టి ప్రభుని ఆశ్రయిద్దాం, ప్రభుతో ఉందాం, ప్రభుని హద్దుకొని ఉందాం. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడు, నీకు వందనాలు. ప్రభు ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరాలు కూడా తీర్చే దేవుడు, నీకు వందనాలు తండ్రి. ఇవన్నీ ప్రతి కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, తోడుకోళ్ళ మధ్యన, భార్య భర్తల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన అందరికీ కూడా సమాధానం దయచేయండి తండ్రి. ప్రభు ముఖ్యంగా యవనస్తులను బట్టి నీ సందు ప్రార్థిస్తూ ఉన్నాము. యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకోండి. ప్రేమను ఉసుగులో పడి త్రాగుడు, గంజి, పాన్పరాగులు అన్నింటికి అలవాటై తండ్రి యవనస్తులు ప్రభా మరి ఇదిగో తండ్రి నీ ప్రేమకు దూరం అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు రక్షించుకోండి తండ్రి, ఆకర్షించుకొని అయినా ప్రభా ఇదిగో తండ్రి విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించము. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించము తండ్రి. మా భారతదేశ నాయకులందరికీ మంచి వంతనం పని చక్కటి పరిపాలకులు మాకు అనుగ్రహించేందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయి ప్రభా, అన్ని రాష్ట్రాలు వారిని దీవించము తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. ఇవన్నీ ప్రభా మరి ప్రతి సేవకులు కుటుంబాలు దీవించండి. పరిచయం మీరు ఆశ్రయించండి తండ్రి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి ఉపాధి పనులకు వెళ్తున్న బిడ్డలకి మంచి అరుగులతో నింపండి. నేను ఇదిగో చదువుకున్న బిడ్డలకి జ్ఞానం ఇచ్చినండి పెంచండి తండ్రి. మరి ఇదిగో నన్ను ప్రభా మరి నేను పాడి పంటను మీరు ఆశీర్వదించండి తండ్రి. మరి హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కోర్టు వేయండి ప్రభు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు. మీరే తోడుగా నడిపించి అన్ని విధాలు కూడా సహాయం చేసి ప్రభావికు ప్రతి కుటుంబానికి కూడా ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డే కార్యక్రమం జరిగించుకున్న బిడ్డలకి దేవాన్ని దీవెన దయచేయండి. అలాగే వివాహ ప్రభావం మరి నాయన సమయాలు జరిగిస్తున్న బిడ్డలకి తండ్రి మీ ఆశీర్వాదాలు దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. మీరే తోడుగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొని గృహాలు కట్టుకుంటున్నారు. నేను గృహాలు దయచేసి మీరు సాధించండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.